నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా కాకినాడలోని కురాడా గ్రామంలో హిందువులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. క్రైస్తవ మిషనరీలు అక్రమంగా భూములను ఆక్రమిస్తూ చర్చిలు నిర్మిస్తున్నారని హిందువులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ రిలే నిరాహార దీక్షలకు హిందూ మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయంటూ మండిపడుతున్నారు. కురాడా గ్రామంలో జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు మహిళలు భారీ సంఖ్యలోనే తరలి వస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఇలాగే జరిగిందని, ఫిర్యాదులు భారీగా రావడంతో భూముల ఆక్రమణ, అక్రమ చర్చిల నిర్మాణం ఆగిపోయిందని అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మళ్లీ పెరిగిపోయిందని నిరసనకారులు పేర్కొంటున్నారు. తాము అనేక సార్లు మిషనరీలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడుతున్నారు. హిందూ భూమిపై, మతంపై బహిరంగంగా జరుగుతున్న దాడి ఇది అని నిరసన దీక్షలో పాల్గొన్న మహిళలు అంటున్నారు. తాము క్రైస్తవ మిషనరీలపై చర్యలు తీసుకోవాలని పదే పదే ఫిర్యాదులు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే రిలే నిరాహార దీక్షలకు దిగినట్లు ప్రకటించారు. తమకు వేరే మార్గం లేదని, తాము ఇంత నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసే పోరాటానికి యావత్ హిందూ సమాజం అండగా నిలబడాలని వారు కోరారు. హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందువులు మౌనంగా ఉంటే దేవాలయాల భూములు, దేవాలయాల ఆక్రమణకు గురవుతాయని ప్రకటించారు. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు మనస్ఫూర్తిగా కూడా నమస్కారాలు. చైతన్యం మొదలైంది. దేవాలయాల భూములను, దేవాలయాల ఆస్తులను, దేవాలయాలను ఎలా ఆక్రమించుకొని క్రైస్తవ మిషనరీలు విస్తరిస్తున్నాయి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవం మొదలైంది. అది ఒక్కచోట అగ్ని కణికగా మొదలైంది. అది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకొని సనాతన ధర్మ బోర్డు నెలకొల్పేదాకా ముందుకు వెళ్తుంది. నిజం, మనం మౌనంగా ఉంటే దేవాలయాలు ఉండేవి అని చరిత్రలో చదువుకోవాల్సి వస్తుంది. మనం మౌనం వీడితేనే సనాతన ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం. ఏపీ వ్యాప్తంగా చాప కింద నీరులా క్రిస్టియానిటీ వ్యాపించింది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆలయం లేని ఊరులు ఉన్నాయేమో కానీ చర్చిలు లేని ఊరులు లేవు. ఆ స్థితికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్రైస్తవ మిషనరీలు ఇంతగా ప్రబలడానికి కారణం గత 5 ఏళ్ల వైసీపీ పాలన అని చాలామంది వాదన. ఏదేమైనా కానీ క్రైస్తవ మిషనరీల ఆక్రమణలకు వ్యతిరేకంగా మహిళా పోరాటం 5వ రోజు రిలే నిరాహార దీక్షకు చేరింది. ఈ పోరాటంలో వాళ్ళు గెలవాలని, వారికి మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని ఆర్ వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా గొప్ప లక్ష్యంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న ఈ ఛానల్కి చేయుతగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఆటంకాలున్నా మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, మీరు చూస్తున్న సహాయాలు మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్లీజ్ మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం తప్పిస్తున్న మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.